నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి అనేకమైన సర్వే సంస్థలు, జాతీయ సర్వే సంస్థలు, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలన్నీ కూడా కొన్ని సర్వేలు వెల్లడించాయి. సో ఈ సర్వేలోనే మనం ఒకటి తీసుకోవడం జరిగింది. పైనీర్ పోల్స్ స్ట్రాటజీ సర్వే సంస్థ నిర్వహించిన ఒక సర్వేని అయితే తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంచలనాలు అయితే సృష్టిస్తుంది ఈ పోల్స్ సర్వే అయితే కనుక. సో దీనికి సంబంధించి మనం ఒకసారి పార్లమెంట్ వైజ్గా, అంటే ఇప్పటి వరకు వీళ్ళు పార్లమెంట్ వైజ్గా ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఏ నియోజకవర్గంలో హోరాహోరీగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అలయన్స్కి దాదాపుగా 99 సీట్లు కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ 36 సీట్లు కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. అలాగే కొంత 43 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడిచే ఛాన్స్ అయితే ఉంది. ఈ 43 నియోజకవర్గాల్లో కూడాను చాలా టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్తున్నారు. అటువైపు వైసీపీకైనా రావచ్చు, అలాగే టీడీపీ జనసేనకైనా ఈ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఈ నియోజకవర్గం అలాగే పార్లమెంట్ పరిధిలో వీళ్ళైతే అంటే ప్రతిదీ అంటే పబ్లిక్ పోల్స్ నిర్వహించి అలాగే పబ్లిక్ దగ్గరికి వెళ్ళి బైట్స్ తీసుకోవడం ఇలాంటి సర్వే అయితే నిర్వహించారు. దీంట్లో 99 ఏమో టీడీపీ జనసేన కూటమికి, వైఎస్ఆర్సీపీకి సంబంధించి 36 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని, అలాగే కొంత టఫ్ ఫైట్ 43 నియోజకవర్గాల్లో, ఈ 43 నియోజకవర్గాల్లో సగానికి పైగా వైఎస్ఆర్సీపీకైనా రావచ్చు, సగానికి పైగా టీడీపీ జనసేన కూటమికైనా రావచ్చు. సో మనం మొదటిగా శ్రీకాకుళానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే, శ్రీకాకుళం టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుందని వీళ్ళు ఇచ్చారు సర్వే ప్రకారం. ఇచ్చాపురం టీడీపీ జనసేన, అలాగే పలాస కొంత హోరాహోరీగా నడిచే ఇక్కడైతే పరిస్థితి అయితే నెలకొంది. టఫ్ ఫైట్ అయితే పలాసలో ఖచ్చితంగా ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే టెక్కలి టీడీపీ జనసేన, పాతపట్నం టీడీపీ జనసేన, ఆముదాల వలస టీడీపీ జనసేన, నర్సన్నపేట కూడా టఫ్ ఫైట్ హోరాహోరీగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడాను అంటే అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడే అభ్యర్థికి, అలాగే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. సో అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే, విజయనగరం టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. ఎచ్చెర్ల టీడీపీ జనసేన, రాజాం టీడీపీ జనసేన, అలాగే బొబ్బిలి టీడీపీ జనసేన, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే గజపతి నగరం కూడా వైఎస్ఆర్సీపీ. ఈ 2 నియోజకవర్గాలు కూడా, ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు 6 నియోజకవర్గాల్లో 2 టీడీపీ కైవసం 2 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. మరొక 4 నియోజకవర్గాలని టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి పైనీర్ పోల్స్ స్ట్రాటజీ సర్వే అయితే ఇక్కడ తెలిపిందనమాట. ఇక విశాఖకు వద్దాం. విశాఖ పార్లమెంట్ పరిధికి వస్తే కనుక, విశాఖపట్నం టీడీపీ జనసేన, సొంగోకోట టీడీపీ జనసేన, భీమిలి టీడీపీ జనసేన, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, నార్త్ అంటే క్లీన్ స్వీప్. ఇక్కడ ఈ విశాఖ పార్లమెంట్కి సంబంధించి క్లీన్ స్వీప్ జనసేన అలాగే టీడీపీ కూటమి ఏదైతుందో ఉన్న 7 నియోజకవర్గాలను కూడాను టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే అయితే మనకు తెలియజేస్తుంది ఇక్కడ. ఇక అరకు పార్లమెంట్ పరిధికి వచ్చేద్దాం ఒకసారి. అరకు పార్లమెంట్ పరిధిలో అరకుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది. అలాగే పాలకొండ మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది. ఇక్కడ టీడీపీ జనసేనకి అలాగే వైఎస్ఆర్సీపీకి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. అట్లాగే కురుపం వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, అరకులోయ వైఎస్ఆర్సీపీ, పాడేరు అరకులోయ, రంపచోడవరం కూడా కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతా ఈ 2 నియోజకవర్గాలు ఏదైతే పాలకొండ, రంపచోడవరం తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలు కూడాను ఈ అరకు పార్లమెంట్కి సంబంధించి వైఎస్ఆర్సీపీనే కైవసం చేసుకుంటుంది. అంటే ఈ పార్లమెంట్ పరిధికి వచ్చేప్పటికే కొంత వైఎస్ఆర్సీపీ తన హవా చూపుతుంది. వైఎస్ఆర్సీపీ ఎక్కువగా గెలుచుకునే అవకాశం ఉంది. అంటే మనకి ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించి విశాఖ 7 నియోజకవర్గాలు ఎట్లయితే టీడీపీ జనసేన కైవసం చేసుకున్నారో, అట్లాగే అరకులోయకి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడాను ఈ నియోజకవర్గాలన్నీ కూడాను క్లీన్ స్వీప్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. సో ఇక్కడ 8 నియోజకవర్గాల్లో కూడాను ఈ 2 మాత్రమే టఫ్ ఉన్నాయి. మిగతా అన్ని కూడాను వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉన్నాయి. ఈ 2 కూడాను బై ఛాన్స్, ఎందుకంటే ఈ పార్లమెంట్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి పైనీర్ పోల్ స్ట్రాటజీ వాళ్ళు అయితే ఇచ్చారనమాట. సో ఇక మనం అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే, అనకాపల్లి పార్లమెంట్ ఒకసారి చూద్దాం. చోడవరం టీడీపీ జనసేన, అలాగే మాడుగుల టీడీపీ జనసేన, అనకాపల్లి టీడీపీ జనసేన, పెందుర్తి టీడీపీ జనసేన, ఎలమంచిలి టీడీపీ జనసేన,
పాయకరావుపేట కొంత ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా పాయకరావుపేటకి సంబంధించి ఇక్కడ నుంచే వంగలపూడి అనిత మహిళా అధ్యక్షురాలు కూడా, టీడీపీ మహిళా అధ్యక్షురాలు కూడాను ఇక్కడ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. సో అట్లాగే నర్సీపట్నం టీడీపీ జనసేన, అంటే ఈ ఒక్క పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మాడుగులకు సంబంధించి కూడాను వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. అంటే ఈ ఒక్క నియోజకవర్గం తప్ప మిగతా ఆల్మోస్ట్ ఇక్కడ కూడాను అన్ని నియోజకవర్గాలు టీడీపీ జనసేన ఫేవర్గా ఉండే అవకాశం ఉంది. టీడీపీ ఏది ఏమైనా సరే ఈసారి ఈ స్ట్రాటజీ ప్రకారం అంటే మిగతా అన్ని సర్వేలు కూడాను కొంత టీడీపీ జనసేన ఫేవర్కి దాదాపుగా 130 సీట్లు పైగా వస్తాయి. 132, 140, 143 ఇలాంటి స్థానాలు కూడాను కొన్ని వచ్చిన ఒక 15-20 సర్వేల్లో కూడాను అన్ని టీడీపీ జనసేననే అధికారంలోకి వస్తుందని కూడా చెప్పారు. కాకపోతే ఇక్కడ కొంతమేర టఫ్ ఫైట్ ఉంటుంది ఖచ్చితంగా. పైనీర్ పోల్ స్ట్రాటజీ అంటే కొన్ని సర్వే సంస్థలతో కొన్ని సర్వే సంస్థల యొక్క విధి విధానాలు ఎట్లా చేసాయి, కొన్ని సర్వే సంస్థలతో పాటు ఇది కూడా టైప్ చేసింది కాబట్టి పైనీర్ పోల్ స్ట్రాటజీ అనేది కొంత నమ్మశక్యంగా ఉండే అవకాశం ఉండదని చెప్పేసి మనం దీన్ని తీసుకున్నాం అనమాట. వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే దాదాపుగా ఈ 5 పార్లమెంట్లో ఎక్కువ ఒక అరకు పార్లమెంట్ తప్ప మిగతా అన్ని పార్లమెంట్లో కూడా టీడీపీ జనసేన హవా చూపే అవకాశం అయితే డెఫినెట్లీ ఉందని కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ నుంచి మరికొన్ని పార్లమెంట్ జిల్లాలు చూద్దాం ఇప్పుడు. రైట్, మరొక పార్లమెంటు చూసుకున్నట్లయితే రాజమండ్రి పార్లమెంట్లో చూద్దాం మనం. రాజమండ్రి పార్లమెంట్లో అనపర్తి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే రాజానగరం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. రాజమండ్రి టీడీపీ జనసేన, రాజమండ్రి రూరల్ టీడీపీ జనసేన, రాజమండ్రి అర్బన్ టీడీపీ జనసేన, అలాగే కొవ్వూరు టీడీపీ జనసేన, నిడదవోలు టీడీపీ జనసేన, గోపాలపురం టీడీపీ జనసేన. సో ఇక్కడ మనం అనపర్తి నియోజకవర్గం మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. మరొక నియోజకవర్గంలో రాజానగరం నియోజకవర్గంలో అయితే టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది. మిగతా 6 నియోజకవర్గాలు కూడాను టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే అయితే ఇవ్వడం జరిగింది. మరొక పక్క కాకినాడ పార్లమెంట్కి వద్దాం. కాకినాడ పార్లమెంట్లో దాదాపుగా 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 8 నియోజకవర్గాల్లో మొదటిగా మనం తుని చూసుకుంటే తునిలో ఈసారి చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. తుని నియోజకవర్గం అయితే టఫ్ ఫైట్. అలాగే ప్రతిపాడు టీడీపీ జనసేన, కాకినాడ టీడీపీ జనసేన, పిఠాపురం టీడీపీ జనసేన, కాకినాడ రూరల్, అలాగే తర్వాత పెద్దాపురం కూడా టీడీపీ జనసేన, కాకినాడ రూరల్ టీడీపీ జనసేన, అలాగే కాకినాడ సిటీ కూడా అర్బన్ కూడా టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. ఇక్కడ మరొక నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం ఉంది. జగ్గంపేట నియోజకవర్గం కూడా ఆల్మోస్ట్ టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. ఇక్కడ ఉన్న 8 నియోజకవర్గాల్లో ఒకే ఒక్క నియోజకవర్గం తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ జనసేన తన హవా చూపే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క సర్వే తెలియజేయడం జరిగింది. ఓన్లీ తుని నియోజకవర్గం మాత్రంలోనే కొంత హోరాహోరీ, అంటే ఇది టీడీపీ జనసేనకైనా రావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీకి అయినా రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి కొంత పైచేయి కూటమి అభ్యర్థికి అవకాశం ఉండే అవకాశం ఉంది ఇక్కడ డెఫినెట్లీ తుని నియోజకవర్గంలో. ఇక నరసాపురం పార్లమెంట్లోకి వద్దాం. నరసాపురం పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలు కూడాను ఎవరు గెలుస్తారో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆచంట టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉందని ఇచ్చారు. అలాగే పాలకొల్లు టీడీపీ జనసేన, నరసాపురం టీడీపీ జనసేన, భీమవరం టీడీపీ జనసేన. భీమవరానికి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేశారు. దాదాపుగా 62,000 ఓటింగ్ అయితే ఇక్కడ నుంచి ఆయన ఓట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్కి. సో ఈసారి కూడాను పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారు అనే ఛాన్స్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. భీమవరంలో కనుక ఆయన ఒక నామినేషన్ వేసి వెళ్తే చాలు, ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పేసి గతంలో చాలామంది మనం ఇంతకుముందు పబ్లిక్ బయటలు తీసుకున్నప్పుడు కూడా పబ్లిక్ చాలా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే మిగతా ఈ నరసాపురం పార్లమెంట్కి సంబంధించి, ఎందుకంటే నరసాపురం పార్లమెంట్ నుంచే నాగబాబు పోటీ చేస్తా అని చెప్తున్నారు, నాగబాబు ఎఫెక్ట్ కూడా కొంత అవకాశం ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ జనసేనాని కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పార్లమెంట్ మీద ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో ఉండి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కైవసం చేసుకుంటుంది. తణుకు టీడీపీ జనసేన, అలాగే తాడేపల్లిగూడెంలో కొంత టఫ్ ఫైట్ హోరాహోరీగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మాత్రమే కొంత టఫ్ ఫైట్ ఉంటుంది. మనకు కాకినాడ నరసాపురం కాకినాడ ఎట్లయితే ఉందో నరసాపురం కూడా సేమ్ అంతే ఉంటుంది. ఒక నియోజకవర్గంలో మాత్రమే కొంత
టఫ్ ఫైట్ నడుస్తుంది. మిగతా 6 నియోజకవర్గాలు కూడాను కూటమి అభ్యర్థులే కైవసం చేసుకునే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. ఇక ఏలూరుకు వచ్చేప్పటికే ఇంతకుముందు ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది, ఇప్పుడు సపరేట్గా ఏలూరుని ఒక జిల్లాగా చేశారు. ఏలూరు జిల్లాకు సంబంధించి ఆల్మోస్ట్ టీడీపీ జనసేన ఇక్కడ కూడా తన హవా చూపే ఛాన్సెస్ అయితే ఉందని కూడా ఈ సర్వే అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఉంగుటూరుకు సంబంధించి టీడీపీ జనసేన అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అక్కడ. సో దెందులూరు చింతమనేని ప్రభాకర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను చింతమనేని ప్రభాకర్ అంటే కొంత అందరికీ తెలిసిన పరిస్థితి ఉంది. చింతమనేని ప్రభాకర్ ఎప్పుడు కూడా కొంత కాంట్రవర్సీలో ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి కాబట్టి చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గం కూడా ఈసారి మళ్ళీ టీడీపీ జనసేన కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ అబ్బాయి చౌదరికి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కూడా మనకు తెలుస్తుంది. సో కొంత చింతమనేని ప్రభాకర్ ఇక్కడ పైచేయి సాధించే అవకాశం ఉంది, తనకే అడ్వాంటేజ్ ఉంటుంది ఆ నియోజకవర్గంలో. ఇక ఏలూరుకు సంబంధించి ఏలూరులో కూడాను టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది ఏలూరులో. అలాగే ఇంతకుముందు అయితే ఏలూరులో ఆయన అనేకమైన కొంత వ్యతిరేకత అయితే ఏలూరు నియోజకవర్గంలో కనిపిస్తుంది మనకి. అక్కడ ఎవరైతే రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు ఏలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా, అలాగే ఆళ్ళ నాని అక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో మనం పోలవరం చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన, చింతలపూడి కూడా టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. అలాగే కొత్తగా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి నూజివీడిని తొలగించి ఇటు ఏలూరు జిల్లాకి ఇచ్చారనమాట. సో ఏలూరు పార్లమెంట్లోకి ఇది కూడా వస్తుంది కాబట్టి టీడీపీ జనసేన ఇది కైవసం చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే కైకలూరు అంటే ఇప్పుడు నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి పెనమలూరు అభ్యర్థి, పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరున్నారు, కొలుసు పార్థసారథి, ఆయన అక్కడి నుంచి పోటీ చేయించాలి. ఈ నియోజకవర్గంలో కొంత యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ జనసేన అక్కడి నుంచి కొలుసు పార్థసారథిని ఈసారి నూజివీడు నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. సో ఇక కైకలూరు విషయానికి వస్తే కైకలూరులో కూడా కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ పార్లమెంట్ పరిధిలో కూడాను, ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడాను దాదాపుగా ఈ 2 నియోజకవర్గాలు, ఒకటి ఏలూరు రూరల్కి సంబంధించి, ఏలూరుకి సంబంధించి, అలాగే కైకలూరు, ఏలూరు కైకలూరు 2 నియోజకవర్గాలు కూడాను ఈసారి టఫ్ ఉంటుంది. మిగతా 5 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కైవసం చేసుకునే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉంటుందని కూడా ఈ పోల్ సర్వే అయితే ఇవ్వడం జరిగింది. సో గుంటూరు పార్లమెంట్ కొద్ది దగ్గర నుంచి గుంటూరు పార్లమెంట్లో చూసుకున్నట్లయితే మనం గుంటూరుకు సంబంధించి టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. అలాగే తాడికొండ కొంచెం టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్తున్నారు. అంటే ఈ నియోజకవర్గం కూడా, తాడికొండ నియోజకవర్గం కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది. సో మంగళగిరి ఈసారి ఇక్కడ టీడీపీ నుంచి లోకేష్ కూడా పోటీ చేయబోతున్నారు. గతంలో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఒక మాట చెప్పారు, 2024లో కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తానని చెప్పారు ఆయన. సో ఈసారి కూడా ఖచ్చితంగా అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారు కాబట్టి టీడీపీ జనసేనకి కొంత అడ్వాంటేజ్ ఉంది, ఆయన పైచేయి సాధించే అవకాశం కూడా ఉంది. సో పొన్నూరుకు సంబంధించి టీడీపీ జనసేన, అలాగే తెనాలి టీడీపీ జనసేన, ప్రతిపాడు టీడీపీ జనసేన, గుంటూరు ఈస్ట్ అలాగే గుంటూరు వెస్ట్ రెండిట్లో కూడాను గుంటూరు ఈస్ట్కి సంబంధించి కొంత టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. అలాగే గుంటూరు వెస్ట్కి సంబంధించి టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడున్న 8 నియోజకవర్గాల్లోనూ 6 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుంది. అలాగే వాళ్ళ కొంత అడ్వాంటేజ్ ఆ నియోజకవర్గాల్లో పైచేయి సాధించే అవకాశం ఉందైతే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ తాడికొండ ఒక నియోజకవర్గం, అలాగే గుంటూరు ఈస్ట్ ఈ 2 నియోజకవర్గాలు కూడాను కొంత టఫ్ ఫైట్ కనిపిస్తుంది. అలాగే హోరాహోరీగా ఉంటుంది ఇక్కడ. మిగతా అన్ని నియోజకవర్గాలు టీడీపీ జనసేనకి అడ్వాంటేజ్ ఉంటుందని కూడా చెప్తున్నారు. సో మచిలీపట్నం పార్లమెంట్కి వద్దాం. మచిలీపట్నం పార్లమెంట్లో దాదాపుగా ఇక్కడ కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడాను మచిలీపట్నం చూసుకున్నట్లయితే పేర్ని నాని ఇప్పుడు ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఈసారి పోటీ చేయను, ఖచ్చితంగా నా కుమారుడికి సీటు కావాలని చెప్పేసి జగన్తో అడగగానే జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి ఆయనకి మచిలీపట్నం నుంచి పేరుని కిట్టుకు టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మచిలీపట్నంలో కూడాను టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. అలాగే గన్నవరం వల్లభనేని వంశీ ఆయన టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు. అక్కడి నుంచి వైసీపీ గతంలో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు టీడీపీలోకి వచ్చారు. ఈసారి అక్కడి నుంచి గన్నవరం నుంచి చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అనుకున్నారు అందరూ కూడాను. కానీ పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే మాత్రం చెప్తున్న ప్రకారం అయితే గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే గుడివాడ చాలా టఫ్ ఫైట్. గుడివాడ అనగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనమైన నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. గుడివాడ నుంచి కొడాలి నాటి పోటీ చేస్తారు కాబట్టి ఆయన
ఖచ్చితంగా నా మీద చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎవరైనా పోటీ చేయొచ్చు, నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను అన్నట్లు కూడా ఆయన మాట్లాడాడు. కానీ ఈసారి అక్కడి నుంచి వెనిగండ్ల రాముని ఎన్ఆర్ఐ బరిలోకి దించినారు. సో దాని నిమిత్తమే అంటే ఎన్ఆర్ఐ రాము కూడాను ఆర్థికంగా కొంత బలమైన వ్యక్తి. అక్కడ కొన్ని కుల సమీకరణాల ప్రకారం కూడాను కొంత ఎస్సీ ఓటర్స్ కూడా అందరూ కూడాను వెనిగండ్ల రాముకి కొంత వాళ్ళందరూ కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే వెనిగండ్ల రాము వైఫ్ కొంత సామాజిక వర్గం కూడా వెనిగండ్ల రాముకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే గుడివాడ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడుస్తుంది. అలాగే పెడన నియోజకవర్గానికి టీడీపీ జనసేన కూటమి, అలాగే అవనిగడ్డ టీడీపీ జనసేన. అవనిగడ్డలో ఈసారి ఖచ్చితంగా జనసేన కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడున్న కాపు సామాజిక వర్గ ఓటర్లు అందరూ కూడా టీడీపీ జనసేనకు అవకాశం ఇస్తారని చెప్పేసి కొంత ప్రభావితం అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ అవనిగడ్డకి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా అవనిగడ్డ నియోజకవర్గం కావాలి. బికాస్ ఆఫ్ రీసెంట్గా అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో జాయిన్ అయ్యారు. జనసేన నుంచి ఆయన అవనిగడ్డ నుంచి పోటీ చేద్దామని భావిస్తున్నారు. కాబట్టి అంబటి రాయుడికి ఛాన్స్ ఇప్పించాలని చెప్పేసి అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఆ సీట్ను అడుగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా అది టీడీపీ అభ్యర్థులే అక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. సో అలాగే అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉంది. రైట్, ఇక్కడ మరొక నియోజకవర్గం చూసుకుందాం. పామరు నియోజకవర్గం అయితే పామరు నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడుస్తుంది. అలాగే పెనమలూరుకు సంబంధించి టీడీపీ జనసేన ఇక్కడ విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడున్న 7 నియోజకవర్గాలను ఒక 2 నియోజకవర్గాలు గుడివాడ అలాగే పామర్రు నియోజకవర్గాలు తప్ప మిగతా 5 నియోజకవర్గాలు కూడాను టీడీపీ జనసేన కైవసం చేసుకునే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మనం ఒకసారి ఈ మచిలీపట్నం ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంటుంది కాబట్టి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ కొంతమేర ఈసారి డెవలప్మెంట్ జరగలేదు, అభివృద్ధి పనులు జరగలేదు, కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే వచ్చినాయని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితిలో ఈసారి మచిలీపట్నం నుంచి కూడాను పేర్ని నాని మీద కొంత వ్యతిరేకత కనిపించింది. సో అందుకని పేర్ని నాని వాళ్ళ అబ్బాయికి టికెట్ కావాలని కోరడంతో జగన్మోహన్ రెడ్డి పేర్ని కిట్టుకి టికెట్ కేటాయించడం జరిగింది. సో ఇక రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండే విజయవాడ పార్లమెంటుకి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే వెరీ రీసెంట్గా అక్కడ కేసినేని నాని టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం అయితే మనం చూసాం. సో ఇప్పుడు దాని తర్వాత ఆయన టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన తర్వాత కొన్ని పరిణామాలు ఏమైనా మారవ అనేది చూసుకుందాం ఒకసారి. మనకి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ బిందువుగా ఉండే విజయవాడ పార్లమెంట్ చూసుకుందాం మనం. విజయవాడ పార్లమెంట్లో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది ఈ తిరువూరు నియోజకవర్గంలో. అలాగే విజయవాడ ఈస్ట్ టీడీపీ జనసేన, విజయవాడ వెస్ట్ టీడీపీ జనసేన, విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన. సో ఇక్కడున్న ఎవరైతే 3 అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ 3 మీద అంటే ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఈస్ట్కి సంబంధించి విజయవాడ ఈస్ట్లో టీడీపీ అభ్యర్థి ఉన్నారు కాబట్టి గద్దె రామ్మోహన్ ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గం మినహా మిగతా 2 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్. అలాగే విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ ఆయన గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాలు చేశారు. సో ఆయన మీద కొంత వ్యతిరేకత వచ్చింది. అలాగే విజయవాడ సెంట్రల్కి సంబంధించి మల్లాది విష్ణు మీద కూడా వ్యతిరేకత ఉంది. మల్లాది విష్ణు పబ్లిక్లోకి రాలేదు కాబట్టి పబ్లిక్ కొంత వ్యతిరేకిస్తున్నారు అక్కడ. సో మరొక నియోజకవర్గానికి చూసుకున్నట్టయితే మైలవరం నియోజకవర్గంలో కూడాను కొంత టఫ్ ఫైట్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి పోల్స్ సర్వే అయితే చెప్తున్నది. అలాగే నందిగామ నియోజకవర్గంలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉంది. అలాగే జగ్గైపేట సామినేని ఉదయభాను ఈసారి ఓటమి పాలవుతారు. అలాగే శ్రీరామ్ తాతయ్యకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఆయనకి పై చేయి ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా 7 నియోజకవర్గాలు కూడాను 2 నియోజకవర్గాలు మాత్రమే టఫ్ ఫైట్. 1 తిరువూరు, 2 మైలవరం నియోజకవర్గాలు మాత్రమే. సో తిరువూరు, మైలవరం 2 నియోజకవర్గాలు టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి మైలవరం నియోజకవర్గంలో గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వసంత కృష్ణప్రసాద్, ఆయన టీడీపీ పెద్దలతో టచ్లో ఉన్నారు. టీడీపీ ఆయనకి సీటు కేటాయిస్తుంది, టీడీపీలో జాయిన్ అవుతున్నారని కూడా మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి. అట్లాగే గతంలో పనిచేసిన దేవినేని ఉమా, మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా కూడాను మైలవరం నుంచి పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అలాగే తిరువూరుకు సంబంధించి ఇది కూడాను ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కొక్కిలిగడ్డ రక్షణ అనేది ఉన్నాడు. ఆయనకి టికెట్ కేటాయించకుండా ఎవరైతే గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు నల్లగట్ల స్వామినాథ్, తను కూడా
ఆయన వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనకి తిరువురు టికెట్ కేటాయించారు. సో ఇది పరిస్థితి. విజయవాడ పార్లమెంట్కి సంబంధించి 5 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటే 2 నియోజకవర్గాలు మాత్రమే కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం అవుతుంది. సో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కూడాను కొంతమేర ఈసారి టీడీపీ జనసేన కూటమి ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి మనకి పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే అయితే తిప్పడం జరుగుతుంది. సో మరొక పార్లమెంటు నియోజకవర్గాలు చూద్దాం ఒకసారి మనం. పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వేస్లో మరొక పార్లమెంట్కి వెళ్దాం మనం. అమలాపురం పార్లమెంట్ చూద్దాం ఒకసారి. అమలాపురం పార్లమెంట్లో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడాను రామచంద్రపురానికి సంబంధించి చాలా టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్తున్నారు. ఇక్కడ రామచంద్రపురంలో కొంత టఫ్ ఫైట్ నడిచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో టీడీపీ జనసేన కూటమి అలాగే వైఎస్ఆర్సీపీకి ఇద్దరికి మధ్య కొంత టఫ్ ఫైట్ నడుస్తుంది. అమలాపురానికి సంబంధించి టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. అలాగే ముమ్మిడివరం టీడీపీ జనసేన, రాజోల్ టీడీపీ జనసేన. ఇంతకుముందు రాజోల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి గెలిచారు రాపాక వరప్రసాద్ గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి ఆయన జంప్ చేయడం జరిగింది. సో పి గన్నవరానికి సంబంధించి టీడీపీ జనసేన అభ్యర్థులు కొంత పైచేయి సాధించే అవకాశం ఉంది. అలాగే కొత్తపేట టీడీపీ జనసేన, అలాగే మండపేట టీడీపీ జనసేన. సో ఇక్కడ ఈ అన్ని 7 నియోజకవర్గాల్లో కూడాను టీడీపీ జనసేన అభ్యర్థులు తమ హవా చూపే అవకాశం ఉంది. అలాగే ఒక నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గంలో మాత్రమే కొంత టఫ్ ఫైట్ హోరాహోరీ నడిచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అలాగే నరసరావుపేట ఒకసారి మనం చూసుకున్నట్టయితే నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి పెదకూరపాడు టీడీపీ జనసేన గెలుస్తుంది. అలాగే చిలకలూరుపేట కొంత టఫ్ ఫైట్. ఇంతకుముందు విడుదల రజని ప్రస్తుతానికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. విడుదల రజని సెగ్మెంట్లో కూడాను ఆ నియోజకవర్గంలో కూడాను చిలకలూరుపేటలో కొంత టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ జనసేన అలాగే వైఎస్ఆర్సీపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. నరసరావుపేటకు సంబంధించి టీడీపీ జనసేన, అలాగే సత్తెనపల్లి టీడీపీ జనసేన, వినుకొండ టీడీపీ జనసేన, తర్వాత గురజాల టీడీపీ జనసేన, అలాగే మాచర్లలో కొంత టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. ఇక్కడున్న 7 నియోజకవర్గాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే 7 నియోజకవర్గాల్లో కేవలం 2 నియోజకవర్గాలు మాత్రమే కొంత టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. ఒకటి మాచర్ల, 2 చిలకలూరుపేట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ విడుదల రజని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడి నుంచి గుంటూరు వెస్ట్కి సంబంధించి మార్పుల చేర్పులో భాగంగా గుంటూరు తీసుకురావడం జరిగింది ఆవిడ. సో ఇక్కడ ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించాడా లేదంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తాడా అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ హోరాహోరీ ఫైట్ అయితే నడుస్తుందని కూడా చెప్తున్నారు. మిగతా 5 నియోజకవర్గాల్లోనూ మాచర్ల అలాగే చిలకలూరుపేట తప్ప మిగతా 5 నియోజకవర్గాల్లోనూ టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. అలాగే అది పై చేయి సాధిస్తుందని కూడా ఇక్కడ పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే కూడా తెలియజేయడం జరుగుతుంది. సో మరొకసారి మనం ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి ఒంగోలు పార్లమెంట్లో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరికి పై చేయి ఉండే అవకాశం ఉందో మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఒంగోలుకు సంబంధించి కొంత వైసీపీనే హవా చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎర్రగొండపాలెం టీడీపీ జనసేన కైవసం చేసుకుంటే దర్శి వైఎస్ఆర్సీపీ, ఒంగోలు వైఎస్ఆర్సీపీ, అలాగే కొండపి కూడా వైఎస్ఆర్సీపీ, తర్వాత మార్కాపురం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. కొంత గిద్దలూరు వరకు టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. గిద్దలూరు అలాగే కనిగిరి ఈ 2 నియోజకవర్గాలు కూడాను కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. మిగతా 5 నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం తప్ప మిగతా 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ సత్తా చాటే అవకాశం ఉందని చెప్పేసి పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే ఇక్కడ మనకి ఈ స్ట్రాటజీలో చెప్తున్నారన్నమాట. వైసీపీ ఇక్కడ కొంతమేర పైచేయి సాధిస్తుంది. అలాగే బాపట్ల పార్లమెంట్ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే అక్కడ బాపట్లలో కూడాను దాదాపుగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో మనం మొదటగా చూసుకున్నట్లయితే వేమూరు మొదటగా టీడీపీ జనసేన వచ్చే అవకాశం ఉంది. అలాగే రేపల్లి టీడీపీ జనసేన, బాపట్ల టీడీపీ జనసేన, పర్చూరు టీడీపీ జనసేన, అద్దంకి టీడీపీ జనసేన, అలాగే చీరాల వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటే సంతనూతలపాడు మాత్రం కొంత టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. కేవలం సంతనూతలపాడు ఒకటి మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది. మిగతా 4 నియోజకవర్గాలు టీడీపీ అయితే 2 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ. ఇది కొంతమేర ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బాపట్ల కానీ లేదంటే ఒంగోలు ఇటువైపు గుంటూరు నుంచి ఇటువైపు రాయలసీమ బెల్ట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఉత్తరాంధ్రలో కానీ లేదంటే కోస్తా జిల్లాలో కానీ కోనసీమలో కానీ మిగతా ఉమ్మడి అభ్యర్థులకు కొంత టీడీపీ జనసేన అభ్యర్థులకు ప్లస్ ఉంటే కనుక గుంటూరు తర్వాత నుంచి ప్రకాశం రాయలసీమ బెల్ట్ అంతా కూడాను వైఎస్ఆర్సీపీకి మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మనం ఒకసారి నెల్లూరుకు సంబంధించి నెల్లూరు పార్లమెంట్లో చూసుకున్నట్లయితే కందుకూరు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే కావలి కొంత టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ, తర్వాత
కోవూరు కొంత టఫ్ ఫైట్ నడుస్తుంది, నెల్లూరు టఫ్ ఫైట్ నడుస్తుంది, అలాగే నెల్లూరు సిటీ టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది, అలాగే నెల్లూరు రూరల్ కూడా టీడీపీ జనసేన. ఈ గతంలో ఈ ఇద్దరు అభ్యర్థులు కూడాను ఇప్పుడు మార్చడం జరిగింది. ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్లో ఉంటే నెల్లూరు సిటీలో మాత్రం అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ని నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా అతన్ని ప్రకటించారు, లోక్సభకు పంపించాలని చెప్పేసి. సో దానివల్ల కొంతమేర టీడీపీ జనసేన ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వచ్చారు. ఆయన అక్కడి నుంచే మళ్ళీ నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారు కాబట్టి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంత అడ్వాంటేజ్ ఉంది. సో అనిల్ కుమార్ యాదవ్ను మార్చడంతో టీడీపీ జనసేన సిటీలో ఉన్న సీట్ను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఉదయగిరికి సంబంధించి ఉదయగిరిలో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ 2 సీట్లు గెలుచుకుంటే 2 సీట్లు మాత్రం టీడీపీ జనసేన, మిగతా 4 సీట్లు కూడాను ఆల్మోస్ట్ మిగతా 3 సీట్లు కూడాను టఫ్ ఫైట్ నడిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకి. ఆల్మోస్ట్ ఇది కూడా 50-50 ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. అంటే రానున్న మరొక 2 నెలల్లో సమీకరణాలు అటు తిట్టవచ్చు ఇటు తిట్టవచ్చు. ఖచ్చితంగా కొంతమేర ఇటు రాయలసీమ మనం అనుకున్నట్లుగా ఫస్ట్ నుంచి అనుకున్నట్లుగా రాయలసీమ బెల్ట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి మనం తిరుపతి పార్లమెంట్కి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే అయితే సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది, అలాగే గూడూరు టీడీపీ జనసేన, అలాగే సూళ్ళూరుపేటకు సంబంధించి కొంత టఫ్ ఫైట్ నడుస్తుంది. మనం ఒకసారి గూడూరుకు సంబంధించి గూడూరు మాట్లాడుకుంటే కనుక గూడూరులో ఎప్పుడూ కూడాను వలస అభ్యర్థులు ఎక్కువగా వస్తుంటారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. అక్కడ స్టాండర్డ్గా ఉన్న అభ్యర్థిని ప్రకటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వరప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సో అతన్ని కూడాను ఒక టూరిస్ట్ లాగానే ప్రజలు చూశారు. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జనసేనకు సంబంధించిన అభ్యర్థి పాసిల్ సునీల్ కుమార్ గూడూరులో కొంత విజయం సాధించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. తర్వాత వెంకటగిరికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది, అలాగే తిరుపతి వైఎస్ఆర్సీపీ, శ్రీకాళహస్తి టీడీపీ జనసేన, సత్యవేడుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేవలం 2 సీట్లు మాత్రమే టీడీపీ జనసేనకు వచ్చే అవకాశం ఉంది. 1 గూడూరు, 2 శ్రీకాళహస్తి, ఈ 2 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కైవసం చేసుకుంటే వెంకటగిరి, తిరుపతి, అలాగే సత్యవేడు, సర్వేపల్లి, ఈ 4 నియోజకవర్గాలు కూడాను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. సో మిగతా 2 నియోజకవర్గాలు మిగతా నియోజకవర్గం కొంత టఫ్ ఫైట్. సూళ్ళూరుపేట మాత్రం ఈసారి ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది. ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది మనం ఇక్కడ మారనున్న సమీకరణాల్లో ఎవరికైనా ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ. సో మనం చిత్తూరు పార్లమెంటుకి ఒకసారి వెళ్దాం. చిత్తూరు పార్లమెంటులో చంద్రగిరికి సంబంధించి కొంత టఫ్ ఫైట్ నడుస్తుంది. కేవలం చంద్రగిరిలో అయితే టఫ్ ఫైట్ నడిచేదని హోరాహోరీగా ఉండే అవకాశం అయితే ఉంది. సో మనం ఎప్పుడు కూడా కొంత వార్తల్లో నిలిచి కొంత ఎప్పుడు కూడాను ఆవిడ మీడియాలోను సోషల్ మీడియాలోనూ ట్రోల్ అవుతున్న వ్యక్తి ప్రస్తుతానికి నగరం నుంచి ఆవిడ రోజా ఉన్నారు. రోజా ఈసారి ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది. సో నగర నియోజకవర్గంలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం అయితే ఉంది. చిత్తూరుకు సంబంధించి కొంత టఫ్ ఫైట్ నడుస్తుంది. చిత్తూరు టఫ్ ఫైటే నడుస్తుందని కూడా సర్వే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడకు సంబంధించి మనకి నెల్లూరులో కొంత టఫ్ ఫైట్ నడుస్తుంది. నెల్లూరులో టఫ్ ఫైట్ ఉంటుంది. అలాగే పూతలపట్టు టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. తర్వాత పలమనేరు టీడీపీ జనసేన గెలుస్తుంది, కుప్పం టీడీపీ జనసేన గెలుస్తుంది. సో ఇక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీకి కొంత వ్యతిరేకత ఎదురుదెబ్బ తగిలే అవకాశం అవుతుంది. ఒక 3 నియోజకవర్గాల నుంచి 4 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. మిగతా 3 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. ఒకటి చంద్రగిరిలో టఫ్ ఫైట్ కనిపిస్తుంది, హోరాహోరీ. అలాగే చిత్తూరు హోరాహోరీగానే ఉంటుంది. అలాగే నెల్లూరు హోరాహోరీగానే ఉంటుంది. అలాగే పూతలపట్టు హోరాహోరీగా ఉంటుంది. మిగతా 3 నియోజకవర్గాలు నగర నియోజకవర్గం టీడీపీ జనసేన, అలాగే పలమనేరు టీడీపీ జనసేన, కుప్పం కూడా టీడీపీ జనసేన. సో మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఈ 7 పార్లమెంట్ సెగ్మెంట్లో కూడాను ఖచ్చితంగా కొంతమేర ఒక 2 పార్లమెంట్లు తప్ప మిగతా అన్ని పార్లమెంట్లు టీడీపీ జనసేన కైవసం చేసుకునే ఛాన్సెస్ ఉందని చెప్పేసి మనకి పైనీర్ పోల్స్ స్ట్రాటజీ సర్వే అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మరొక పార్లమెంట్కి వెళ్దాం. మరొక పార్లమెంట్లో ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థులు గెలుస్తారు, ఏ నియోజకవర్గంలో వైసీపీ, ఏ నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థులు గెలుస్తారో మనం ఒకసారి చూద్దాం. సో మరొక పార్లమెంట్ సెగ్మెంట్ మనం చూసుకున్నట్లయితే నంద్యాల పార్లమెంట్ ఒకసారి మనం చూద్దాం. నంద్యాల పార్లమెంట్లో దాదాపు ఇక్కడ కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడాను ఆళ్లగడ్డలో మొదటగా కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అలాగే శ్రీశైలం కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది.
టఫ్ ఫైట్ నడుస్తుంది. అలాగే నందికొట్కూరు మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం అయితే ఉందని చెప్పేసి పైనీర్ పోల్ సర్వే స్ట్రాటజీ సర్వే అయితే చెప్పడం జరుగుతుంది. పాణ్యం టీడీపీ జనసేన అలాగే బనగానపల్లె టఫ్ ఫైట్ ఉంటుంది. డోన్ కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. సో మనకున్న 7 నియోజకవర్గాల్లో దాదాపుగా టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఐదు నియోజకవర్గాలు టఫ్ ఫైట్ ఉంటే 5 నియోజకవర్గాలు మినహా 2 నియోజకవర్గాలు, ఒకటి నందికొట్కూరు, 2 పాణ్యం. నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటే పాణ్యం టీడీపీ కైవసం చేసుకుంటుంది. మిగతా 5 నియోజకవర్గాల్లో కూడాను కొంత హోరాహోరీ నడిచే అవకాశం ఉంది. ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఇదనమాట. సో మనం ఒకసారి హిందూపురానికి వద్దాం. హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మనం ఒకసారి రాప్తాడు టీడీపీ జనసేన, హిందూపురం టీడీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే మడకసిర టీడీపీ జనసేన, పెనుగొండ టీడీపీ జనసేన, అలాగే పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, ధర్మవరం టీడీపీ జనసేన, కదిరి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఒక నియోజకవర్గం మాత్రమే ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. మిగతా అన్ని కూడా 3 నియోజకవర్గాలు టీడీపీ జనసేన అవుతే మరొక 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఇది హిందూపురం పార్లమెంట్కి సంబంధించి ఇక్కడ 50-50 ఉండే అవకాశం ఉంది. సో మరి ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి ఏ నియోజకవర్గాలు ఎటైనా మారచ్చు, ఎవరికైనా ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మనం ఒకసారి కడప పార్లమెంట్ సెగ్మెంట్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ బద్వేలుకి సంబంధించి కొంత టఫ్ ఫైట్ నడుస్తుంది బద్వేలు నియోజకవర్గంలో. అలాగే కడప వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, అలాగే ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, మైదుకూరు కొంత టఫ్ ఫైట్ నడుస్తుంది. సో ఇక్కడ మనం 2 నియోజకవర్గాలు కడప పార్లమెంట్ సెగ్మెంట్లో కనుక కడప పార్లమెంట్లో చూసుకున్నట్లయితే బద్వేలు ఒకటి, అలాగే మైదుకూరు ఒకటి, 2 కూడాను కొంత టఫ్ ఫైట్ చూపించే అవకాశం ఉంది. మిగతాదంతా కూడాను ఈసారి వైఎస్ఆర్సీపీ ఇక్కడ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఈ 2 నియోజకవర్గాలు కూడాను వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా మిగతా 5 నియోజకవర్గాలు కూడాను వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ కడప క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది కడప పార్లమెంట్ అయితే. సో మనం ఒకసారి చేసుకున్నట్లయితే రాజంపేట పార్లమెంట్కి సంబంధించి రాజంపేట వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కోడూరు కొంత టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది కోడూరు నియోజకవర్గంలో. రాయచోటికి సంబంధించి వైఎస్ఆర్సీపీ, తమలపల్లికి సంబంధించి టీడీపీ జనసేన గెలుస్తుంది. పీలేరుకి సంబంధించి కొంత టఫ్ ఫైట్ నడుస్తుంది ఇక్కడ పీలేరు నియోజకవర్గంలో. అలాగే మదనపల్లికి కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది. పుంగనూరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. సో ఇక్కడ ఒక్క నియోజకవర్గం మాత్రమే, తమలపల్లి మాత్రమే టీడీపీ జనసేన కైవసం చేసుకుంటే మిగతా ఒక 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ తన సత్తా చాటుతుంది. మిగతా 2 నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాలు మాత్రం చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. టఫ్ ఫైట్ ఉండే నియోజకవర్గాలు ఒకటి కోడూరు, 2 వచ్చేసి మదనపల్లి టఫ్ ఉంటుంది. సో మిగతా ఆల్మోస్ట్ పీలేరు కూడా కొంత టఫ్ ఫైట్ నడిస్తే మిగతా 3 నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకుంటుంది. సో ఇక్కడ కొంత టీడీపీ జనసేన కూటమికి కొంత భంగం వాటిల్తుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలు కూడాను వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వైసీపీకే కొంత మొగ్గు చూపే అవకాశం ఉంది ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో. సో మరొక పార్లమెంట్ సెగ్మెంట్కి వద్దాం. మనం అనంతపురానికి సంబంధించి అనంతపురం పార్లమెంట్లో చూసుకున్నట్లయితే మనం ఒకసారి రాయదుర్గానికి సంబంధించి టీడీపీ జనసేన అవకాశం ఉంది. ఉరవకొండ టీడీపీ జనసేన, అలాగే అనంతపురం టీడీపీ జనసేన, తర్వాత గుంతకల్లుకి సంబంధించి టీడీపీ జనసేన, ఇక్కడ సింగనమలకి సంబంధించి సింగనమల ఒక్కటే ఆల్మోస్ట్ ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ పద్మావతి ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. సో టీడీపీ జనసేన కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. అక్కడ తాడిపత్రి నుంచి టీడీపీ జనసేన, జేసీ బ్రదర్స్లో ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ కళ్యాణదుర్గానికి సంబంధించి కళ్యాణదుర్గం కూడా టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం మాత్రమే అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్లో సింగనమల నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీకి కైవసం చేసుకుంటే మిగతా 6 నియోజకవర్గాలు కూడాను టీడీపీ జనసేన తన హవా చూపే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడున్న సర్వే అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో చివరిగా మరొక పార్లమెంట్ సెగ్మెంట్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే కర్నూలు పార్లమెంట్లో ఇది దీంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించి కర్నూలుకు సంబంధించి మొదటిగా పత్తికొండ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే కర్నూలు టీడీపీ జనసేన, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ, తర్వాత మంత్రాలయం కూడా టీడీపీ జనసేన, తర్వాత ఆదోని టీడీపీ జనసేన, ఆలుమూరు కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే 50-50 ఛాన్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాల్లో ఒకే ఒక్క నియోజకవర్గం కొంత టఫ్ ఫైట్
ఆలూరు టఫ్ ఫైట్ నడుస్తుంది. మిగతా 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే మరొక 3 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. సో ఇది ఈరోజు అనాలిసిస్లో 175 నియోజకవర్గాల్లో ఎవరు ఎన్ని గెలుస్తున్నారు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మరొకసారి చివరిగా మనం చూసుకుందాం. టీడీపీ జనసేన అభ్యర్థులు కూటమి అభ్యర్థులు 99 నియోజకవర్గాల్లో సత్తా చాటే అవకాశం ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 36 నియోజకవర్గాలు, కొంత టఫ్ ఫైట్ అయితే 43 నియోజకవర్గాలు. ఈ 43 నియోజకవర్గాల్లో ఎవరైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మరొక 2 నెలలు ఉంది కాబట్టి అనేకమైన సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎవరైతే బాగా చేస్తారో, సోషల్ ఇంజనీరింగ్ ఎవరైతే బాగా చేస్తారో మిగతా ఈ 43 నియోజకవర్గాలు కూడాను వాళ్ళు ఎక్కువ శాతం కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఒక పక్క నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, మంత్రులందరూ కూడాను వైనాట్ 175 అంటున్నారు. అలాగే టీడీపీ జనసేనకు సంబంధించి అయితే వైనాట్ పులివెందులు అని కూడా అంటున్నారు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు. మరొక 2 నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఖచ్చితంగా ఎవరికి సమీకరణాలు బాగా వర్తిస్తాయి, ఎవరు ఎలక్షన్ ఇంజనీరింగ్ బాగా చేస్తారో వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పైనీర్ పోల్స్ స్ట్రాటజీ సర్వే అయితే ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది. దాదాపుగా 99 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుంది అని కూడా ఈ ఎలక్షన్ సర్వే అయితే కూడా చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం మరొక 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికి సమీకరణాలు వర్తిస్తాయి. జనసేన టీడీపీ అనుకుంటున్నట్టు వైనాట్ పులివెందులు అవుతుందా, లేదంటే వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నట్టు వైనాట్ 175 అవుతుందా మనం చూడాలంటే ఖచ్చితంగా మరొక 2 నెలలు వెయిట్ చేయాల్సిందే. ఇది ఈరోజు అనాలిసిస్. మరొక అనాలిసిస్తో మేము ఎందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. మరి ముఖ్యంగా మన కేటీవీ తెలుగు మీకు మరిన్ని అప్డేట్స్ సినిమాకి సంబంధించి లేదా రాజకీయాలకు సంబంధించి లేదంటే బిజినెస్ సంబంధించి అన్న అప్డేట్స్ కావాలంటే కనుక కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.